శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో శ్రీకృష్ణుడు తన పరివారంతో కలిసి ఆ వనవాసం చేస్తున్నటువంటి పాండవులను చూడడానికి అక్కడికి వెళ్ళి ధర్మరాజుతోటి, అయ్యో యుధిష్ఠిరా, నేను ద్వారకలో దగ్గరలో లేకపోవడం వల్ల వెంటనే నీ దగ్గరికి వచ్చి నీకు ఏ విధమైనటువంటి సహాయాన్ని నేను అందించలేకపోయాను, అందువలన ఇంతటి ఉపద్రవాన్ని పొందవలసి వచ్చింది మీరు అని బాధపడుతూ తాను ఆ సౌభ దేశాధిపతి అయినటువంటి శాల్వుడితోటి యుద్ధానికి వెళ్ళినటువంటి క్రమాన్నంతటినీ కూడా ఆ యుధిష్ఠిరుడికి వివరిస్తున్నాడు. ఆ యుధిష్ఠిరుడు అడిగాడు, ఆ సౌభ దేశాధిపతితో యుద్ధానికి వెళ్ళడం ఏంటయ్యా నువ్వు, అంతటి అవసరం ఎందుకు వచ్చింది, ఆ శాల్వుడితోటి నీకు యుద్ధం ఏమిటి, దానికి గల కారణం ఏమిటి, దాన్నంతా వివరంగా నాకు చెప్పవలసిందని యుధిష్ఠిరుడు కోరితే ఆ వృత్తాంతాన్ని అంతటినీ కూడా యుధిష్ఠిరుడికి వివరిస్తున్నాడు. తాను రాజసూయ యాగం నుంచి నిష్క్రమించినటువంటి సమయంలో రాజసూయ యాగంలో శిశుపాలుణ్ణి సంహరించేననేటువంటి కోపంతో ఆ శాల్వుడు ద్వారక మీదకి కృష్ణుడు లేనటువంటి సమయంలో దండయాత్ర చేస్తే సాంబుడు ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి యుద్ధం ఆ శాల్వుడితోటి అతని సేనలతోటి చేసినటువంటి వాళ్ళు అయ్యారు. అలా ఆ చేస్తున్నటువంటి క్రమంలో ఆ ప్రద్యుమ్నుడు శాల్వుడితోటి యుద్ధం చేస్తున్నాడు. ఆ చేస్తున్నటువంటి సమయంలో శాల్వుని చేత ప్రయోగింపబడినటువంటి అనేకములైనటువంటి మాయతో కూడినటువంటి ఆ యుద్ధ తంత్రంలో ప్రద్యుమ్నుడు మూర్ఛపోతే వెంటనే అతని సారథి దారకుడు అతన్ని గబగబా యుద్ధరంగాన్ని నుంచి దూరంగా తీసుకెళ్ళాడు. దాన్ని చూసినటువంటి తర్వాత తెలివి వచ్చినటువంటి ప్రద్యుమ్నుడు ఆ దారకుడితోటి అన్నాడు, ఏమిటయ్యా నువ్వు నన్ను యుద్ధరంగంలోంచి ఇలా వెనక్కి తీసుకొచ్చావేంటి, మా వృష్ణి వంశంలో ఎవరూ కూడా యుద్ధంలోంచి ఇలా వెన్ను చూపినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, అందువలన నన్ను ఇలా యుద్ధరంగంలోంచి నువ్వు వెనక్కి తీసుకొస్తే నన్ను చూసి ఆ కృష్ణుడు ఏమనుకుంటాడు, అలాగే బలరాముడు ఏమనుకుంటాడు, నేను యుద్ధానికి పెడతాను నీకేం పర్వాలేదయ్యా అని చెప్పాను. ఆ చెప్పినటువంటి అప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను ఏమని అనుకుంటారయ్యా, అక్రూరుడు నన్ను ఏమనుకుంటాడు, అందువలన ఇది నువ్వు చేసినటువంటి పని చాలా అనుచితంగా ఉంది, అందువలన నన్ను యుద్ధరంగంలోకి తీసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపో, ఎందుకంటే భారంహిమయి సన్యస్య యాతో మధునిహ హరి యజ్ఞం భారత సింహస్య నహి శక్యోజ్య పరిస్థితం. మధుసూదనుడైనటువంటి నా తండ్రి శ్రీహరి భారాన్నంతా నా మీద ఉంచాడు, అందువల్ల అలాగే అలా ఉంచి ద్వారక రక్షణ అనేటువంటి భారాన్ని నా మీద ఉంచి ధర్మరాజు చేసేటువంటి యజ్ఞానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన వస్తే కనుక నేను ఏం సమాధానం చెప్పగలనయ్యా, అందువల్ల అలాగే కృతవర్మ ఆ శాల్వుడు యుద్ధానికి వచ్చాడు అని తెలిసి కృతవర్మ వెళ్ళిపోతుంటే నేను కృతవర్మని ఆపాను, నువ్వు ఉండవయ్యా నేను పెడతాను, కుర్రవాడిని నేను ఉండగా పెద్దవాడవు నువ్వెందుకు అని నేను కృతవర్మనేమోను ఆప్ చేశాను. ఇప్పుడు ఆయన ఏమనుకుంటా సచ సంభావయన్మాం వై నివృత్తో హృదికాత్మజ తం సమే చరణం త్యక్త్వా కిం వక్ష్యామి మహారథం. ఇప్పుడు ఆ కృతవర్మ నన్ను గౌరవించి వెనక్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇలా యుద్ధాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ మహారథుడికి నేనేం చెబుతాను, ఉపయాంతం దురాధర్షం శంఖచక్ర గదాధరం పురుషం పుండరీకాక్షం కిం వక్ష్యామి మహాభుజం. శంఖచక్ర గదాయుధాలు ధరించి అజేయుడైనటువంటి పుండరీకాక్షుడు నన్ను సమీపించినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమిటి నువ్వేం చేసావు ప్రద్యుమ్న నన్ను అడిగితే కనుక ఆయనకి సమాధానం నేనేం చెప్పగలను, ఈ ద్వారక రక్షణ భారాన్నంతటినీ కూడా నా భుజస్కంధాల మీద పెట్టి ఎంతో నిర్మలమైనటువంటి హృదయంతో ఆ రాజసూయ యాగానికి వెళ్ళాడు నా తండ్రి, అటువంటి అప్పుడు ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి అడిగితే కనుక ఆయనకి నేను ఏం సమాధానం చెప్పగలనయ్యా. సాత్యకిం బలదేవంచ ఏ చాన్యే అంధక వృష్ణయ మయా స్పర్ధంతి సతతం కిన్ను వక్ష్యామి తానహం. అలాగే సాత్యకి బలదేవుడు అంధక వృష్ణి వీరులు అందరూ కూడా ఎల్లప్పుడూ నాతో పోటీ పడుతూ ఉంటారు,
వాళ్ళందరికీ ఇప్పుడు నేను యుద్ధం నుంచి వెనుదిరిగి వచ్చానని ఎలా చెప్పమంటావయ్యా? త్యక్త్వా రణమియం సౌతే పృష్ఠతో అభ్యాహత శరైః త్వయాపనీతో వివసః నదీవేయం కథంచన. ఓ సూతపుత్ర, యుద్ధాన్ని విడిచిపెట్టి శత్రువుల బాణాల చేత వీపు మీద కొట్టబడి మూర్ఛితుడనై నీ చేత దూరంగా తీసుకొని రాబడిన తర్వాత నేను ఇంక జీవించి ఉంటే ప్రయోజనం ఏమిటయ్యా? పౌరుషం లేనటువంటి వాడిగా కీర్తింపబడతాను నేను. అందువలన ఇంకా నా యొక్క ఈ జీవితానికి పరమార్థం ఏమిటి? ఇంతకంటే అకృత్యం ఏమైనా ఉంటుందా? అందువలన ఇది నా అభిమానానికి చాలా హేయమైనటువంటి పని. అందువలన ఆ పని నేను చేయలేనయ్యా. స నివర్త రథేనాసు పునర్దారుకనందన నచైతదేవం కర్తవ్యం మధాపస్సు కథంచన. అందువలన ఓ దారుకనందన, ఓ సూతపుత్ర, శీఘ్రంగా మళ్ళీ నన్ను యుద్ధరంగానికే తీసుకెళ్ళు. ఇక మీద ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ కూడా, నా ప్రాణాలు పోతున్నటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా నువ్వు యుద్ధరంగం నుంచి నన్ను వెనక్కి తీసుకురావద్దు. ఎందుకంటే అది ఘోరమైనటువంటి అవమానంగా, మరణప్రాయంగానే నేను భావన చేస్తాను. అందువలన పౌరుషంగా యుద్ధం చేసి యుద్ధంలో మరణిస్తే అదే నాకు చాలా గొప్పదవుతుంది తప్ప యుద్ధం నుంచి వెనక్కి రావడం అనేటువంటిది చాలా అపకీర్తి తెస్తుంది. నేను నా ముందరున్నటువంటి పెద్దలకు కానీ, నాతో పోటీ పడేటువంటి యుద్ధవీరులకు కానీ నేను ఏమీ సమాధానం చెప్పలేని వాడిని అవుతాను. అందువలన ఈ విధంగా చేయకయ్యా. నా జీవితం అహంసౌతే బహుమన్యే కథంచన అపయాతో రణాద్భీత పృష్ఠతో అభ్యాహత శరైః. ఓ సూతపుత్ర, భయపడిపోయి యుద్ధం నుండి దూరంగా వెళ్ళి వెనకవేవో బాణాల దెబ్బలు తిని జీవించి ఉండడం అనేటువంటిది ఏ విధంగానూ గొప్పదిగా నేను భావించడం లేదు. దీనివలన మనకు వచ్చేటువంటి గౌరవం కానీ, ప్రతిష్ట కానీ, కీర్తి కానీ ఏమీ లేదు, అపకీర్తి తప్ప. అందువలన దాన్ని ఎప్పుడూ కూడా నేను గొప్పగా భావించనయ్యా. కదాపి సూతపుత్రత్వం జానీషే మాం భయార్జితం అపయాతం రణం హిత్వా యథా కాపురుషం తథా. ఎప్పుడైనా అసలు నువ్వు చూసావా నేను యుద్ధరంగం నుంచి ఇలా భయపడి వెనక్కి రావడం అనేటువంటిది? ఇప్పటి వరకు నాతో నీకున్నటువంటి అనుభవంలో ఎప్పుడైనా చూసావా నువ్వు? అలాగా యుద్ధాన్ని నుండి వెనక్కి వచ్చేటువంటి ఒక అధముడిగా నన్ను ఎప్పటికీ భావన చెయ్యకు. నయుక్తం భవతాత్యక్తం సంగ్రామం దారుకాత్మజ మయి యుద్ధార్థిని భృశంసత్వం యాహియతో రణం. ఓ దారుకాత్మజ, నువ్వు యుద్ధాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది ఎంత మాత్రము యుక్తమైనటువంటి పని కాదు. యుద్ధాన్ని ఎల్లప్పుడూ కోరుకునేటువంటి వాడిని నేను, వీరత్వం ఉన్నటువంటి వాడిని, ఉత్సాహం ఉన్నటువంటి వాడిని. అందువలన నన్ను తొందరగా యుద్ధానికి తీసుకెళ్ళవయ్యా అని ఆ ప్రద్యుమ్నుడు తన దారుకుడితోటి చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి సౌభవధోపాఖ్యానే అష్టాదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునాభిగమనం అనేటువంటి ఉపపర్వంలో సౌభవధోపాఖ్యానం అనేటువంటి 18వ అధ్యాయం పూర్తయింది. మనం 19వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఆ ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. మరి ఈ మొత్తము ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు. అందువలన ఏవముక్తస్తు కౌంతేయ సూతపుత్రస్తతో బ్రవీత్ ప్రద్యుమ్నం బలినాం శ్రేష్టం మధురం శ్లక్ష్ణమంజస. ఆ వాసుదేవుడు చెప్తున్నాడు, ఒక కుంతినందన, ప్రద్యుమ్నుడు ఈ విధంగా చెప్పగానే సూతపుత్రుడు బలవంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ప్రద్యుమ్నుడితోటి చాలా మధురంగాను మనోహరంగాను చక్కగా ఈ విధంగా మాట్లాడుతున్నాడయ్యా. నమే భయం రౌక్మిణేయ సంగ్రామే యచ్చతో హయాన్ యుద్ధజ్ఞోస్మి వృష్ణీనాం నాత్ర కించిత్ అతోన్యథా. ఓ రుక్మిణీపుత్ర ప్రద్యుమ్న, యుద్ధంలో గుర్రాల్ని అదుపు చేసేటువంటి నాకు భయం అనేటువంటిది అసలు లేదయ్యా. ఎప్పుడు యుద్ధరంగంలో ఉండవలసినటువంటి వాడిని నేను, నాకు భయం ఏంటి? భయమేం లేదు. కానీ వృష్ణివీరుల యుద్ధాన్ని గురించి కూడా నాకు తెలుసు. నువ్వు చెప్పిన దాంట్లో నాకేమీ భిన్నమైనటువంటి అభిప్రాయం ఏం లేదు. కానీ ఆయుష్మన్నుపదేశస్తు సారథ్యే వర్తతాం శృత సర్వార్థేషు రధీరక్ష్య త్వం చాపి భృశ పీడిత. సారథి యొక్క ధర్మం ఎలా ఉంటుందంటే,
సారథి చేయవలసినటువంటి విధి విధానాల్ని నాకు పెద్దలు ఉపదేశించినటువంటి ప్రకారము నేను ఆలోచన చేస్తే, పర్యాలోచన చేస్తే తెలుసుకున్నటువంటి విషయాన్ని బట్టి నేను చేయవలసినటువంటి ధర్మం ఏమిటంటే, అన్ని దశల్లో కూడా సారథికి రధికుడు రక్షింపదగినటువంటి వాడే. ఎందుకంటే రధికుడు ఉంటేనే కదా సారథి యొక్క పని అనేటువంటిది. ఆ రధికుడే లేకపోతే సారథి చేయవలసినటువంటి కృత్యం ఏముంటుందయ్యా. అందువలన ఎప్పుడూ కూడా సారథి రధికుణ్ణి రక్షిస్తూ ఉండాలి. అలాగే ఆ సమయంలో నువ్వు బాగా హింసింపబడి ఉన్నావు, మూర్ఛపోయావు. అందువలన అటువంటి సమయంలో నిన్ను రక్షించడం అనేటువంటిదే ప్రధాన కర్తవ్యంగా నేను భావించాను తప్ప యుద్ధం అంటే భయపడి యుద్ధంలోంచి వెనక్కి రాలేదయ్యా. త్వం హి శాల్వ ప్రయుక్తేన శరేణ అభియతో భృశం కష్మలాభియతో వీరా తతో అహం అపయాతవాన్. ఓ వీరా, ఆ శాల్వుడు వేసినటువంటి బాణం చేత నువ్వు బాగా దెబ్బతిన్నావు, స్పృహ తప్పిపోయావు. అందువలన నేను నిన్ను వెంటనే రక్షించాలి, నీ ప్రాణాలు కాపాడాలి. అందువలన నేను నిన్ను దూరంగా తీసుకెళ్ళడం అనేటువంటి జరిగిందయ్యా. సత్వం సాత్వత ముఖ్యాద్య లబ్ధ సౌన్యో ఎదురుచయ పశ్చమే హయ సంయానే శిక్షాం కేశవనందన. ఓ కేశవనందన, ఇప్పుడు అదృష్టవశాత్తు నీకు తెలివి వచ్చింది, నువ్వు మళ్ళీ స్పృహ పొందేవు, మళ్ళీ చక్కటి ఉత్సాహంతో కూడా ఉన్నావు. ఇప్పుడు చూడు, నేను నా గుర్రాలను ఎలా నడుపుతానో, నిన్ను యుద్ధ రంగంలోకి ఎలా తీసుకెడతానో, నా సారథ్యం అనేటువంటిది యుద్ధంలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు, నేను నీకు చూపిస్తాను. దారుకేణాహం ఉత్పన్న యథావచ్చైవ శిక్షిత వేతభి ప్రవిశామ్యేతాం శాల్వస్య ప్రహితాం చమూం. నేను దారకుడి యొక్క పుత్రుణ్ణయ్యా, సారథ్య విద్యను యథాతథంగా నేర్చుకున్నాను. అందువలన ఏ విధమైనటువంటి లోటు లేదు. ఈ శాల్వశానలో చాలా ప్రసిద్ధమైనటువంటిది ఈ శాల్వశాన. అటువంటి శాల్వశానలోకి నిర్భయంగా మన యొక్క రథము, ఈ గుర్రాలు కూడా ప్రవేశిస్తాయి. చూడు, ఎంత మాత్రము భయపడకుండా ఇప్పుడు నేను నా సారథ్యం యొక్క ప్రావీణ్యాన్ని అంతటిని కూడా నేను నీకు చూపిస్తాను. అందువలన నువ్వు యుద్ధం చేయవయ్యా అన్నాడు. ఏవముక్త్వా తతో వీరా హయాన్ సంచోద్య సంగరే రశ్మిభిస్తు సముద్యమ్య జవేనాభ్యపతత్తదా. ఈ విధంగా సూతపుత్రుడు ప్రద్యుమ్నుడితోటి చెప్పి గుర్రాలని కళ్ళాలతో లాగిపెట్టి వేగంగా తన యొక్క రథాన్ని రణరంగంలోకి పరిగెత్తించాడు. మండలాని విచిత్రాన్ని యమకాని ఇతరాని చ సవ్యాని చ విచిత్రాన్ని దక్షిణాని చ సర్వసః. ఆ దారకుడి యొక్క సారథ్య నైపుణ్యం ఎలా ఉంటుందంటే, యుద్ధం చేసేటప్పుడు అతని యొక్క రథము యొక్క గమనాన్ని ప్రత్యర్థి ఎంత మాత్రము కూడా కనిపెట్టకుండా నడపాలి. అది అతడి యొక్క ఇది. అంటే ఈ రథం ఇగో ఇలా తిన్నగా వస్తోంది, ఇలా వస్తోంది అని వాడు భావన చేయకూడదు. ఏ క్షణంలో ఈ రథము ఎటు వెడుతుంది, ఎలా గమనం మారుతుంది అనేటువంటి విషయం తెలవక ప్రత్యర్థి తికమక పడిపోయేటట్టుగా రథాన్ని నడపడంలో నేర్పు ఉండాలి. అందువలన అతడు కూడా ఏం చేసేట, ఈ గుర్రాలని మండలాకారంగాను, సమానంగాను, వంకరగాను, కుడి ఎడమలకు చిత్ర విచిత్రమైనటువంటి గతులతోటి ఆ రథాన్ని నడిపేట. దాంతో ఆ ప్రత్యర్థులు ఎవరు కూడా ఇతని యొక్క రథ గమనాన్ని, రథం యొక్క గతిని కూడా ఎంత మాత్రము కూడా గమనించలేక తికమక పడుతున్నారట. ప్రతోదేనా హతారాజన్ రశ్మిభిశ్చ సముద్యతా ఉత్పతంత ఇవాకాశే వ్యచరంస్తే హయోత్తమాహ. అలాగే ఆ గుర్రాలు కూడా ఎటువంటివి అంటే చాలా వేగవంతమైనటువంటి గుర్రాలు. ఆ నడపడంలో నేర్పు కలిగినటువంటి వాడు ఆ దారుకుడు. దాంతో అవి కళ్ళం బిగబట్టేలాగా లాగేటప్పటికి ఆకాశంలోకి ఎగురుతున్నట్టుగా పరిగెట్టేట. ఆ భూమి మీద దాని యొక్క గిట్టలు పడేటువంటి సమయం చాలా అల్పంగా ఉంది, ఆకాశంలో ఎగిరేటువంటి సమయం చాలా ఎక్కువగా ఉంది. అట్లాగా పరిగెట్టేట. తే హస్తలాఘవోపేతం విజ్ఞాయ నృపదారుకిం దహ్యమానా యువతదా నాస్పృశం చరణైర్మహీం. అంతేకాకుండా అతడి యొక్క హస్తలాఘవం వల్ల, దారుకుడి యొక్క హస్తలాఘవం వల్ల, ప్రావీణ్యత వల్ల కూడా
అతడి యొక్క ప్రావీణ్యం తెలిసినటువంటివి గుర్రాలు కూడా అవడం వల్ల అవి ఎలా ఉన్నాయంటే మండుతున్నటువంటి అగ్నిలా పాదాలు అసలు నేలకి తాకకుండా పరిగెడుతున్నాయట అవి అద్భుతంగా. సో అపసవ్యాం చెముం తస్య శాల్వస్య భరతర్షభ చకార నాతియత్నేన తదద్భుతమివ అభవత్. అలాగా దారుకపుత్రుడు ఆ శాల్వుని యొక్క సైన్యాన్ని ప్రయత్నం లేకుండానే అపసవ్యంగా ఉండేటట్టుగా, అంటే కుడివైపుకి ఆ సేన ఉండేటట్టుగా చేసేటప్పటికి ఇది చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే అప్పుడు ప్రద్యుమ్నుడికి యుద్ధం చేయడానికి చాలా అనువుగా ఉంటుంది ఆ పద్ధతి. అందువలన ఆ విధంగా తీసుకెళ్ళేట. అమృష్యమాణో అపసవ్యం ప్రద్యుమ్నేన చ శోభరాట్ యంతారమస్య సహసా త్రిభిర్బాణై సమార్దయత్. అప్పుడు ప్రద్యుమ్నుడు తన సైన్యాన్ని అపసవ్యంగా ఉండేటట్టు చేయడం అనేటువంటిది సహించలేకపోయాడు సౌభపతి అయినటువంటి శాల్వుడు. దాంతో ఆ ప్రద్యుమ్నుడి యొక్క రథసారథిని ముందర కొడితే కనుక రథాన్ని అంత బాగా నడపలేడు కదా, అందువలన సారథిని కొట్టాలి అని ఆ సారథిని 3 బాణాలతో హింసించేట. దారుకస్య సుతస్తత్ర బాణవేగమచింతయన్ భూయ ఏవ మహాబాహో ప్రేయౌ అపసవ్యతః తతో బాణాన్ బహువిధాన్ పునరేవ ససౌభరాట్ ముమోచ తనయే వీరా మమ రుక్మిణి నందనే తాన్ అప్రాప్తాన్ శతైర్బాణైః చిచ్ఛేద పరవీరః రౌక్మిణేయః స్మితం కృత్వా దర్శయన్ హస్తలాఘవం ఛిన్నాన్ దృష్ట్వా తు తాన్ బాణాన్ ప్రద్యుమ్నేన చ సౌభరాట్ ఆసురీం దారుణీం మాయాం ఆస్థాయ వ్యసృజక్షరాన్. అప్పుడు అంత బాణముల చేత హింసించినప్పటికీ కూడా ఆ బాణ వేగాన్ని గురించి కానీ ఆ బాణాల దెబ్బల్ని గురించి కానీ ఏమీ ఆలోచించకుండా దారకుడి పుత్రుడైనటువంటి అతడు ఆ సారథి ఏం చేసేటంటే మళ్ళీ అపసవ్యంగానే వెళ్ళేట. ఆ తర్వాత ఆ సౌభపతి అయినటువంటి శాల్వుడు రుక్మిణీనందనుడైనటువంటి ప్రద్యుమ్నుని మీద అనేక విధాలైనటువంటి బాణాలని ప్రయోగించేట. శత్రువీరుని చంపేటువంటి ప్రద్యుమ్నుడు అతడు వేస్తున్నటువంటి బాణాలని చూశాడు. చిరునవ్వు నవ్వి తన హస్తలాఘవాన్ని చూస్తూ ఆ బాణాలు ఏవి కూడా తన మీద పడకుండా వాటిని తన తీక్ష్ణమైనటువంటి బాణాలతోటి ఆ మధ్యలోనే ఛేదించేట. ప్రద్యుమ్నుడు తన బాణాన్ని ఛేదించడం చూశాడు సౌభపతి శాల్వుడు. దాంతో అతడికి చాలా క్రోధావిష్టుడయ్యాడు. వెంటనే దారుణమైనటువంటి ఆసురీమాయని ఆ రాక్షస మాయని ఆశ్రయించినటువంటి వాడై బాణాలను విడిచేట. ప్రయుజ్యమానమాజ్ఞాయ దైతేయాస్త్రం మహాబలం బ్రహ్మాస్త్రేణ అంతరాచ్ఛిత్వా ముమోచ అన్యాన్ పతత్రిణః. రాక్షసుడు ప్రయోగించేటువంటి మహాబలమైనటువంటి అస్త్రాన్ని తెలుసుకున్నాడు ప్రద్యుమ్నుడు. వెంటనే మధ్యలోనే దాన్ని బ్రహ్మాస్త్రంతో ఛేదించేట. ఇతర బాణాలను కూడా శాల్వుడి మీదకి ప్రయోగించేట. చేతదస్త్రం విధూయాసు వివ్యధూరుధిరాసనా శిరస్సురసి భక్త్రే చ సముమోహ పపాత చ. శత్రువుల రక్తాన్ని తాగేటువంటి ఆ బాణాలు అతని అస్త్రాన్ని నాశనం చేసి శిరస్సు మీద, వక్షస్థలం మీద, ముఖం మీద దెబ్బతీసేట. దాంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. తస్మిన్ నిపతితే క్షుద్రే శాల్వే బాణ ప్రపీడితే రౌక్మిణేయో పరం బాణం సంధదే శత్రునాశనం. ఎప్పుడైతే తన బాణాల యొక్క దెబ్బలు తగిలి అతను పడిపోయాడు అని తెలుసుకున్నాడో వెంటనే ఆ శాల్వుడి కింద పడగానే ప్రద్యుమ్నుడు ఏం చేశాడంటే ఇంకా అతని మీద ఆధిక్యం సంపాదించడం కోసమని శత్రునాశనమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి బాణాన్ని సంధించేట. తమర్చితం సర్వదశార్హపూగై ఆసీ విషాగ్నిజ్వలన ప్రకాశం దృష్ట్వా శరం జ్యామభినీయమానం బభూవ హాహాకృతమంతరిక్షం. యాదవ వీరులందరి చేత పూజింపబడేటువంటి సర్పము యొక్క విషంతో అగ్ని జ్వాలతోటి సమానంగా ప్రకాశిస్తూ నారికి సంధింపబడినటువంటి ఆ బాణాన్ని చూసి అంతరిక్షమంతా కూడా ఆహాకారం చేసిందిట. తతో దేవగణా సర్వే సేంద్రా సధనేశ్వరా నారదం ప్రేషయామాసు శ్వసనంచ మనోజవం. ఈ యుద్ధాన్నంతా కూడా పైన దేవతలందరూ చూస్తున్నారు. ఆ భయంకరమైనటువంటి ఒక బాణప్రయోగం చేస్తున్నాడు ప్రద్యుమ్నుడు అని తెలుసుకున్నారు. వెంటనే దేవతలందరూ కూడా నారదుడిని సమీపించి, మహానుభావా నువ్వు వెళ్ళవయ్యా, ఆ ప్రద్యుమ్నుడికి చెప్పు అని వాళ్ళందరూ కూడా నారదుడిని పంపించారట.
వా అతనితో పాటుగా మనోవేగం కలిగినటువంటి వాయువును కూడా పంపించారట. తౌ రౌక్మిణేయమాగమ్య వచో అబ్రూతాం దివౌకసాం నైషవధ్యస్త్వయా వీర శాల్వరాజ కథంచన. వెంటనే నారదుడు వాయువుతో కూడినటువంటి వాడై ఆ ప్రద్యుమ్నుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి వెంటనే ఆ రుక్మిణీనందనుడైనటువంటి ప్రద్యుమ్నుడిని సమీపించి, దేవతల మాట నీకు చెబుతున్నానయ్యా, కాస్త శ్రద్ధగా విను అని ఆయనతోటి ఈ విధంగా చెప్పేట. ఓ వీరా, ఈ శాల్వరాజుని నువ్వు ఏ విధంగానూ కూడా చంపడానికి వీల్లేదు. అందువలన నువ్వు నీ యొక్క బాణాన్ని ఉపసంహరించుకోవాలయ్యా అని ప్రద్యుమ్నుడితో చెప్తున్నాడు. సంహరస్వ పునర్బాణం అవధ్యోయం త్వయారణే ఏ తస్యత శరస్యాజో నావధ్యోస్తి పుమాన్ క్వచిత్. నువ్వు వెంటనే నువ్వు ఇప్పుడు ప్రయోగిస్తున్నటువంటి బాణాన్ని ఉపసంహరించు. ఇతడు యుద్ధంలో నీ చేత చంపదగినటువంటి వాడు కాదు. ఈ బాణం ప్రయోగిస్తే కనుక యుద్ధంలో చావని వాడు ఎవడు ఉంటాడు. అందువలన నువ్వు ఈ బాణాన్ని ఉపసంహరించాలయ్యా అని చెప్పాడు. ఎందువలన ఇతను ఈ ప్రద్యుమ్నుడి చేత చంపదగినటువంటి వాడు కాడంటే, మృత్యురస్య మహాబాహో రణే దేవకినందన కృష్ణ సంకల్పితో ధాత్ర తన్మిథ్యా నభవేదితి. ఇతడికి బ్రహ్మ ఏనాడో ఒక విధానాన్ని రాశాడయ్యా. ఇతడు నీ చేత చంపదగినటువంటి వాడు కాదు. ఎందుకంటే బ్రహ్మచేత దేవకీనందనుడైనటువంటి శ్రీకృష్ణుడి ద్వారా యుద్ధంలో ఇతడికి మరణం సంభవిస్తుందని సంకల్పం చేయబడింది. అందువలన ఆ బ్రహ్మ యొక్క మాట అసత్యం కాకూడదు. అందువలన ఇతడు కృష్ణుడి చేత చంపదగినటువంటి వాడు తప్ప నీ చేత చంపదగినటువంటి వాడు కాదు. అందువలన నువ్వు ఇంత భయంకరమైనటువంటి అస్త్రాన్ని సంధిస్తే ఈ అస్త్రానికి యుద్ధంలో చావని వాడు ఎవడు ఉండడు. అందువలన ఈ యొక్క బాణాన్ని నువ్వు ఉపసంహరించుకోవాలి అని, ఇది దేవతల మాటగా నేను నీకు చెబుతున్నానయ్యా అని నారదుడు వచ్చి ప్రద్యుమ్నుడికి చెప్పాడు. తతః పరమ సంహృష్ట ప్రద్యుమ్న శరమోత్తమం సంజహార ధనుశ్రేష్ఠ తూనే చైవన్యవేసేత్. ఆ మాట విన్నాడు ప్రద్యుమ్నుడు, చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే తన తండ్రి అయినటువంటి శ్రీకృష్ణుడి చేత వీడికి మరణం సంభవిస్తోంది. అందువలన అంతకంటే కావలసింది ఏంది, తండ్రికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కదా. అందువలన అని మిక్కిలి మనస్సులో ఎంతో ఆనందం కలిగినటువంటి వాడే, నారదుని మాటని శిరస వహించినటువంటి వాడే, దేవతల యొక్క మాటని గౌరవించినటువంటి వాడైనటువంటి ప్రద్యుమ్నుడు వెంటనే తాను ఆ అస్త్రాన్ని ఏం చేసేటంటే ఉపసంహరించుకునేటువంటి వాడై ఆ బాణాన్ని మళ్ళీ శ్రేష్టమైనటువంటి ధనుస్సు నుండి ఉపసంహరించి తన యొక్క అమ్ములు బదులో ఉంచేట. తత ఉత్థాయ రాజేంద్ర శాల్వ పరమ దుర్మనా వ్యపాయాత్ సబలస్తూర్ణం ప్రద్యుమ్న శరపీడిత. ఈలోగా ఈ బాణముల చేత దెబ్బతిన్నటువంటి ఆ శాల్వుడు స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆయన మళ్ళీ తన సైన్యంతో పాటు ఎప్పుడైతే ఇంత గట్టి దెబ్బతిన్నాడో, ప్రాణాలు పోలేదు, ప్రాణాలు మిగిలాయి కదా అని త్వరగా యుద్ధరంగం నుండి అక్కడి నుంచి నిష్క్రమించి వెళ్ళిపోయేట. సద్వారకాం పరిత్యజ్య కురూరో వృష్ణిభిరార్ధిత సౌభమాస్థాయ రాజేంద్ర దివమాచక్రమే తదా. ఆ క్రూరుడైనటువంటి ఆ శాల్వుడు వృష్ణి సైనికులందరి చేత హింసింపబడి ద్వారకని విడిచి సౌభ విమానాన్ని ఎక్కి అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు అని తెలియజేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి సౌభవధోపాఖ్యానే ఏకోనవింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునాభిగమన పర్వం అనే ఉపపర్వంలో సౌభవధోపాఖ్యానం అనేటువంటి 19వ అధ్యాయము పూర్తయింది. మనం 20వ అధ్యాయంలోకి ప్రవేశించాం. వాసుదేవుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా ఆ ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. ధర్మరాజు అడిగాడు, మహానుభావ, అసలు ఆ సౌభాగుడితోటి నీకు ఎట్లా యుద్ధం జరిగిందయ్యా శాల్వుడితోటి? అంత ఘోరమైన యుద్ధం రావడానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ నాకు చెప్పవలసింది, వివరంగా చెప్పవలసింది. అసలు నువ్వు అక్కడికి వెళ్ళడం ఏమిటి, అతడితో యుద్ధం చేయడం ఏమిటి అనేటువంటి వివరంగా నాకు తెలియజేయవలసింది అని ఆ యుధిష్ఠిరుడు అడిగితే ఆయనకి చెబుతున్నాడనమాట. ఆయనకి చెబుతూ ఇట్లా ప్రద్యుమ్నుడితోటి సాంబుడితోటి జరిగినటువంటి యుద్ధము, అక్కడి నుంచి ఆ శాల్వుడు ఆ వృష్ణివంశుల వీరుల చేత హింసింపబడినటువంటి వాడై తిరిగి తాను వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటి విషయము జరిగినటువంటి విషయాన్ని,
ఆ తర్వాత తాను రాజసూయ యాగం నుంచి నిష్క్రమించి ద్వారకకు వెడుతున్నటువంటి క్రమాన్ని కూడా ఇదంతా కూడా సవివరంగా యుధిష్ఠిరుడికి చెబుతూ అంటున్నాడు, ఆనర్త నగరం ముక్తం తతోహం అగమం తదా మహాక్రతో రాజసూయే నివృత్తే నృపతేతవా. ఓ రాజా, నీ రాజసూయ యాగం అనేటువంటి క్రతువు పూర్తయిన తర్వాత శాల్వ విముక్తమైనటువంటి ఆనర్త నగరానికి నేను వెళ్ళానయ్యా. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాను, అపస్యం ద్వారకాంచాహం మహారాజ తత్విషం నిశ్వాధ్యాయ వషట్కారాం నిర్భూషణ వరస్త్రియం. అక్కడికి వెళ్ళి నేను చూసేటప్పటికి మా ద్వారక ఎలా ఉందంటే ఐశ్వర్యహీనమయ్యి స్వాధ్యాయ వషట్కారాలు లేనటువంటి, అలంకారాలు లేనటువంటి స్త్రీలాగా ఉన్నటువంటి ద్వారకను చూశానయ్యా. ఆ ద్వారకంతా కూడా చిన్నాభిన్నమై ఉన్నది. అటువంటి ద్వారకా నగరాన్ని చూశాను అని ఆ విషయాలన్నీ కూడా ఇంకా ఏ విధంగా తాను వెళ్ళేటప్పటికి ద్వారక ఉందో యుధిష్ఠిరుడికి వివరిస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి.